ఇక మిగతా వార్తలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల హీటు మొదలైంది. సీఎం జగన్ నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందో, తనను తప్పిస్తారేమో, నియోజకవర్గాన్ని మారుస్తారేమో అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే 2 విడతల్లో నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీలను వైసీపీ ప్రకటించేసింది. కొందరు సిట్టింగులను పక్కన పెడితే మరికొందరు నియోజకవర్గాలను మార్చారు. ఇంకొందరి వారసులను తెరపైకి తెచ్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఈ ఇన్ఛార్జీలే బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. సిట్టింగు ఎమ్మెల్యేలు, ఎంపీల్లో కొందరిని అటు ఇటుగా మార్పులు చేసినటువంటి జగన్ మరికొందరికి మొండి చేయి చూపనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొత్త లెక్కలతో బరిలోకి దిగుతున్నారు. మరోసారి విజయమే ఏకైక లక్ష్యంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. టీడీపీ బలం పెరిగిందని వార్తలొస్తున్న సీట్లలో ఊహించని మార్పులు చేస్తున్నారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 60 నుంచి 70 స్థానాల్లో మార్పులు చేశారు. కొందరు ఎంపీలను ఎమ్మెల్యేలుగా, కొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా బరిలోకి దింపేందుకు సిద్ధమయ్యారు. తొలి జాబితాలో 11 మంది అసెంబ్లీ ఇన్ఛార్జీలను ప్రకటించిన జగన్ రెండో జాబితాలో 3 ఎంపీ స్థానాలు, 24 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించేశారు. ఈసారి 30 మంది కొత్తవారు ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్నట్లు తెలిసింది. ప్రస్తుత ఎమ్మెల్యేల్లో 15 మంది వరకు ఎంపీలుగా వెళ్లనున్నారు. ప్రస్తుత ఎంపీల్లో 2-3 మినహా మిగిలిన వారంతా ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్నారు. మొత్తానికి తాడేపల్లి కార్యాలయం కేంద్రంగా గెలుపు గుర్రాల ఎంపికను జగన్ పూర్తి చేశారు. చాలా చోట్ల సిట్టింగులకు షాక్ ఇచ్చారు. అనకాపల్లి ఎమ్మెల్యే ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు టికెట్ నిరాకరించారు. మరో మంత్రి చిల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రామచంద్రాపురం నుంచి రాజమండ్రి రూరల్కు పంపించారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును తప్పించారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును విజయవాడ వెస్ట్ నుంచి సెంట్రల్కు తరలించారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావమో, యువనేతలపై నమ్మకం పెరిగిందేమో 5 చోట్ల తండ్రుల స్థానంలో వారసులకు అవకాశం ఇస్తూ వ్యూహాత్మక అడుగులు వేశారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డికి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి, మచిలీపట్నంలో పేర్ని నాని కుమారుడు కృష్ణమూర్తికి, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే షేక్ ముస్తాఫా కుమార్తె షేక్ నూర్ ఫాతిమాకు, రామచంద్రాపురంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాష్ కు ఛాన్స్ ఇచ్చారు. బళ్ళారి మాజీ ఎంపీ శాంత వైసీపీలో చేరగానే హిందూపురం లోక్సభ ఇన్ఛార్జిగా నియమించారు. అశ్లీల ప్రవర్తనతో వివాదాస్పదులైన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ను ఇంటికి పంపించారు. నెల్లూరు ఎంపీగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్కు ఎమ్మెల్సీ హామీ ఇచ్చి అక్కడి నుంచి ఒక మాజీ అధికారిని బరిలోకి దించాలని జగన్ ఆలోచిస్తున్నారు. నెల్లూరు సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్కు మళ్లీ టికెట్ ఖరారైంది. అక్కడి నుంచి టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. తొలి జాబితాలో ఎస్సీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును పక్కన పెట్టేశారు. మరో ఎస్సీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు స్థానంలో రాజా ఎమ్మెల్యే కంబాల జోగులను తీసుకొచ్చారు. బాబురావును రాజ్యసభకు పంపుతారని పీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేకే కాదు, మంత్రులకు స్థానచలనం తప్పడం లేదు. ఉషశ్రీ చరణ్ను కళ్యాణదుర్గం నుంచి పెనుగొండకు, అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కళ్యాణదుర్గం అసెంబ్లీకి మార్చారు. వేణుగోపాలకృష్ణను రామచంద్రాపురం నుంచి రాజమహేంద్రవరం గ్రామీణానికి మార్చారు. మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తన సొంత నియోజకవర్గం రామచంద్రాపురాన్ని దక్కించుకునేందుకు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వేణుగోపాలకృష్ణతో తీవ్రంగానే పోరాడాల్సి వచ్చింది. ఒకానొక దశలో బోస్ వర్గీయులపై మంత్రి అనుచరులు దాడికి దిగేంత వరకు పరిస్థితి వెళ్ళింది. తనకు లేదా తన కుమారుడికి టికెట్ ఇవ్వకుంటే రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసి స్వతంత్రంగా పోటీ చేస్తారని బోస్ హెచ్చరించడంతో వైసీపీ అధిష్టానం దిగొచ్చింది. ఆయన కుమారుడిని రామచంద్రాపురం ఇన్ఛార్జిగా నియమించింది. మంత్రి వేణును రాజమండ్రి రూరల్కు పంపించింది. మంత్రి గుడివాడ అమర్నాథ్తో పాటు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు టికెట్లు గల్లంతయ్యాయి. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు బదులు ఆయన భార్య రాజ్యలక్ష్మి టికెట్ ఇచ్చారు. అనకాపల్లి నుంచి తప్పించిన గుడివాడ అమర్నాథ్ను ఎక్కడికి పంపిస్తారో చెప్పలేదు. ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను కర్నూలు లోక్సభ అభ్యర్థిగా ఖరారు చేశారు. రాజమహేంద్రవరం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అక్కడి ఎంపీ మార్గాని భరత్, రాజానగర ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్రంగా ప్రయత్నించారు. పార్టీ అధిష్టానం మాత్రం భరత్కే ఛాన్స్ ఇచ్చింది. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, కాకినాడ ఎంపీ వంగా గీత ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్నారు. ఆమె కోరికకు అనుగుణంగానే మాధవిని అరకు అసెంబ్లీ ఇన్ఛార్జిగా హైకమాండ్ నియమించింది. గతంలో ప్రాతినిధ్యం వహించిన పిఠాపురం సీటును వంగా గీత కేటాయించింది. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని
అరకు లోక్సభకు పంపించింది. 2019 ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో టీడీపీ 4 స్థానాలకే పరిమితమైంది. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుతో ప్రతిపక్షం బలం పుంజుకున్నట్లు వార్తలొస్తున్నాయి. దీంతో తొలి జాబితాలోనే మంత్రులు సురేష్, నాగార్జునులకు జగన్ సీట్లు ఖరారు చేశారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ఇప్పటికే ప్రకటించారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని గిద్దలూరు నుంచి పోటీ చేయించాలని జగన్ నిర్ణయించారు. దీనికి బాలినేని అంగీకరిస్తే ఒంగోలు నుంచి సిద్ధా రాఘవరావు కుమారుడు సుధీర్ను బరిలో నిలిపే ఛాన్స్ ఉంది. ఎంపీ మాగంటి శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని కరిగిరి నుంచి పోటీ చేయించేందుకు కసరత్తు జరుగుతోంది. ఒంగోలు ఎంపీ సీటుకు బీసీ వర్గానికి చెందిన బుర్రా మధుసూదన్ పేరును పరిశీలిస్తున్నారు. పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ స్థానికంగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఆయనకు టికెట్ ఇస్తే సహించబోమని దిగువ స్థాయి నాయకులు హెచ్చరించారు. అయితే శంకర్ నారాయణ సామాజిక వర్గం ఓట్లు అనంతపురం జిల్లాలో ఎక్కువగా ఉండడంతో ఆయనను పక్కన పెడితే ఇబ్బందులు తప్పవని గ్రహించిన పార్టీ అధిష్టానం అనంతపురం లోక్సభ ఇన్ఛార్జిగా నియమించింది. ఎమ్మెల్యేగా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారంటూనే వారిలో కొందరిని లోక్సభ ఇన్ఛార్జీలుగా నియమించడంపై పార్టీ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పెనుగొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎం శంకర్ నారాయణను అనంతపురం లోక్సభ ఇన్ఛార్జిగా నియమించారు. అరకు ఎంపీ మాధవని అరకు అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించి పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ల భాగ్యలక్ష్మికి అరకు లోక్సభ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. మార్పు చేసిన వారిని, టికెట్ నిరాకరించిన వారందరినీ తాడేపల్లికి పిలిపించుకున్న జగన్ పరిస్థితిని స్వయంగా వివరించారు. మార్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో, టికెట్ ఎందుకు ఇవ్వలేదో అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఈ మార్పులు చేర్పుల విషయంలో ప్రజా వ్యతిరేకత, ఎమ్మెల్యేల పనితీరు, సామాజిక సమీకరణాలనే అంశాలనే పరిగణలోకి తీసుకున్నామని తెలిపారు. నియోజకవర్గంలో బలంగా ఉన్న సామాజిక వర్గానికి చెందిన నాయకుడికే ఛాన్స్ ఇచ్చారు. ఈ క్రమంలో ఎస్సీలు, వెనుకబడిన వర్గాల స్థానాల్లోనే ఎక్కువగా మార్పులు జరిగాయనే టాక్ వస్తోంది. జగన్ ఒకటి తెలిస్తే పరిస్థితి మరో విధంగా మారుతోంది. ఇన్ఛార్జీల నియామకం, ఎమ్మెల్యేల అభ్యర్థుల మార్పుపై సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్నాయి. గ్రాఫ్ పడిపోయిందంటూ, ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందంటూ తమకు మొండి చేయి చూపడంపై మండిపడుతున్నారు. వైసీపీకి ఎదురుగాలి వీస్తోందన్న సర్వే రిపోర్టులతో ప్రజా వ్యతిరేకతను ఎమ్మెల్యేలపైకి బదిలీ చేసేందుకే వారితో బంతాట ఆడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వైసీపీ నాయకులు మాత్రం అభ్యర్థిని మారిస్తే ఎంతో కొంత ప్రయోజనం ఉందనే అంచనాతోనే జగన్ మార్పులు చేర్పులు చేస్తున్నారంటున్నారు.